అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సిఆర్డీఏ పరిధిని 8352 కిలోమీటర్లకు పెంచాలన్న ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ రంగంలో 40,000 ఉద్యోగాల కల్పన దిశగా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చారు. 1982 నాటి ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ 2024 కొత్త చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నూతన చట్టం ప్రకారం భూ ఆక్రమణకు పాల్పడే వారికి 10 నుంచి 15 సంవత్సరాల జైలు శిక్ష, ఆస్తి విలువను కబ్జాదారుల నుంచి వసూలు చేసే చర్యలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భూ కబ్జా నిషేధ చట్టం రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయని తెలిపారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అందుకే డైట్ కాస్మెటిక్ టీ షాప్ మరియు ఫ్రాంచైజ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు వీరు నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఛార్జీలు పెంచామని తెలిపారు. డైట్ ఛార్జీలు పెంచినందుకు గురుకుల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో గురుకుల విద్యార్థుల్ని సీఎం కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణనకు సంబంధించిన వివరాలను గవర్నర్కు వివరించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమిత్ షాతో భేటీ అవ్వడం ఇదే తొలిసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అథారిటీ కోసం పవన్ ప్రజలకు హామీ ఇచ్చారు. కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను రెస్టారెంట్ కు తీసుకువెళ్లిన 7 పోలీసుల్ని సస్పెండ్ చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు పర్యటన ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సరస్వతి భూములపై రాజకీయం చేయడం దారుణమన్నారు. దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సమస్యలకు కులగణన ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసమానతలు లేని సమాజ నిర్మాణం, అందరికీ సమాన న్యాయం, సమాన అవకాశాలు అందాలన్నదే ఈ సర్వే ఉద్దేశమని భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే ప్రారంభమైంది. సంగారెడ్డిలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ ఇంటింటికి వెళ్లి అక్కడి వారి వివరాలు సేకరించారు. తెలంగాణలో కుల వివక్ష పోగొట్టేందుకే కులగణన సర్వే చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాహుల్ గాంధీ కులంతో బీజేపీ నేతలకు ఏం పనిని ప్రశ్నించారు. కులగణనకు రాహుల్ గాంధీ అంకురార్పణ చేశారని కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కులగణన చేపట్టేలా ప్రధాని మోదీని బీజేపీ ఒప్పించాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ సూచించారు. కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజుపై మండలి చైర్మన్ వేసిన అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. 2027 నవంబర్ 31 వరకు కొనసాగుతారని కోర్టు ఆదేశించింది. మరోవైపు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం విడుదలైన నోటిఫికేషన్ సందిగ్ధంలో పడింది. ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని విదేశీ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలు, డయాఫ్రమ్ వాల్ కు సంబంధించిన వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై నమోదైన లైంగిక వేధింపుల కేసు మలుపు తిరిగింది. ఇది తప్పుడు కేసుని ఫిర్యాదుదారు పద్మావతి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కూటమి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందని ఆరోపించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. మహిళలు కనిపించకుండా పోయినా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైడ్రా ఎటువంటి అనుమతులు ఇవ్వదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రమాదంలో కాంగ్రెస్ హస్తం ఉన్నట్లుగా అనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ రిపేర్ చేయకపోవడం వెనుక మతలబు ఉందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులవుతున్నా కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నష్టపోతున్నారన్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త బోర్డు సభ్యులతో ఆయన తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. కొత్త బోర్డు అన్నమయ్య భవన్లో సమావేశమైంది. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఎన్నికైన నేపథ్యంలో ఆయన భార్య ఉషా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా వడ్డూరు గ్రామంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా కొన్నే గ్రామంలో డొనాల్డ్ ట్రంప్ విగ్రహానికి పూలమాల వేశారు స్థానికులు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ట్రంప్ వీరాభిమాని కృష్ణ కొద్ది రోజుల క్రితమే చనిపోయారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. 2027లో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వ్యవహారంలో కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టినట్టు కనిపిస్తోందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చిత్రహింసలు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత సునీల్ బన్సల్ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. హనుమకొండలో గోకుల్ సదర్ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, లడ్డూ యాదవ్, నాయిని రాజేందర్ రెడ్డి, కడియం కావ్య. దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేసులు, పెండింగ్ కేసులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో అంధకారం నెలకొంది. సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో కాలనీలు, ప్రధాన రహదారులు, బస్టాండ్ ప్రాంతాలు అన్ని అంధకారంలో ఉండిపోయాయి. ప్రకాశం జిల్లా దోర్నాలలో ఒక పాము ముప్పతిప్పలు పెట్టింది. ఓ వ్యక్తికి చెందిన బైకులోకి దూరింది. మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకువెళ్లగా పాము మరో బైక్లోకి దూరి హల్చల్ చేసింది. మద్యం బాటిల్స్ తో సింహాచల ఆలయ ఉద్యోగి దొరకడంపై బీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీహెచ్పీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇంటింటి సమగ్ర సర్వేలో నిర్లక్ష్యం వహించినందుకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎంపీడీఓ ఏఓ కైలాష్, గ్రామ కార్యదర్శికి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఏలూరు రేంజ్లో 7,500 మంది క్రిమినల్స్ ను గుర్తించామన్నారు ఐజీ అశోక్ కుమార్. ఏలూరు జిల్లా గంగవరంలో ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు నిలిపేశారు. ఇసుక ట్రాక్టర్ల కారణంగా గ్రామంలో రోడ్లన్నీ ధ్వంసమైపోతున్నాయని అడ్డుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు మొదలు కానున్నాయి. అర్చకులు కలశారోహణ పూజలు నిర్వహించారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న శ్రీరామ యంత్రం భద్రాచలం చేరుకుంది. కంచి కామకోటి పీఠం తయారు చేసిన ఈ యంత్రం గత నెల తిరుపతి నుంచి బయలుదేరుతుంది. విజయనగరానికి చెందిన సత్యనారాయణమూర్తి భద్రాచలం సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తుల్ని కవచాలందించారు. బంగారు పూతతో కవచాలు చేయించారు. కాకినాడలో మహిళా రక్షక్ వాహన సేవను పోలీసులు ప్రారంభించారు. ఈ వాహనాలతో మహిళా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ మహిళలకు రక్షణగా ఉంటారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వచ్చింది. 4,000 మందికి అభ్యర్థులిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో నవగ్రహ విగ్రహాలు ధ్వంస ఘటనను నిరసనగా బంద్ నిర్వహించారు. బీజేపీ, ఏబీవీపీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. నకిలీ వరి విత్తనాలతో నష్టపోయామంటూ పరకాల్లో రైతులు ఎరువుల దుకాణం ముందు ఆందోళనకు దిగారు. తమకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదని రైతులు తెలిపారు. రైతులు, మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. సాగర్ రిజర్వాయర్లో 13 లక్షల చేప పిల్లల్ని వదిలారు. ఆల్వాల్ బొల్లారం బృందావన్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్న 100 కేజీల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు. నంద్యాల జిల్లా అహోబిలం ఫారెస్ట్ లో రోడ్డు దాటుతున్న పెద్ద పులిని కారు ఢీకొంది. పెద్ద పులికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో యాత్రికుల కారు కూడా నుజ్జునుజ్జైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. 4 ఏళ్ల విరామం తర్వాత శ్వేతభవనంలోకి మరోసారి అడుగుపెట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్ ఓటర్లు ట్రంప్ను 47వ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మొత్తం 295 స్థానాల్లో విజయం సాధించారు. కమలా హారిస్ 226 స్థానాలకు పరిమితమయ్యారు. స్వింగ్ స్టేట్స్ లో కింగ్ గా నిలిచారు డొనాల్డ్ ట్రంప్. ఊగిసలాటను కనబరిచే అన్ని రాష్ట్రాల్లో ఆయన పైచేయి సాధించారు. అమెరికా సెనేట్ లోనూ రిపబ్లికన్ పార్టీ మెజార్టీ సాధించింది.
ఇలాంటి ఉద్యమాన్ని గతంలో ఎవ్వరూ చూడలేదని అన్నారు ట్రంప్. సరిహద్దుల సమస్య కాదు, దేశానికి సంబంధించిన అన్ని సమస్యలు చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్ అనుక్షణం అండగా నిలిచారని తెలిపారు ట్రంప్. అతని భార్య, తెలుగుంటి ఆడపడుచు ఉషా చిలుకూరి వాన్స్ ను అభినందించారు. జేడీ వాన్స్ గెలుపుపై ఆయన భార్య ఉషా, నాన్నమ్మ శాంతమ్మ ఆనందం వ్యక్తం చేశారు. చాలా కాలం క్రితమే ఉషా తల్లిదండ్రులు అమెరికా వెళ్లారని అంటున్నారు శాంతమ్మ. ట్రంప్ పాలనలో భారత్ అమెరికా సంబంధాలు మరింత ముందుకు వెళతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఆయనకు ఫోన్ చేసి అభినందించారు ప్రధాని. మోదీ అద్భుతమైన వ్యక్తి అని, ప్రపంచం భారత్ ని ప్రేమిస్తోందని ట్రంప్ తెలిపారు. విజయం తర్వాత తాను మాట్లాడిన మొదటి ప్రపంచ నేతల్లో మోదీ ఒకరని అన్నారు. అమెరికాలో ఎవరు గెలిచినా వారు తమ దేశ సొంత ప్రయోజనాలకే పనిచేస్తారన్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. ట్రంప్ కాస్త మెరుగన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు అభినందించారు ఏపీ సీఎం చంద్రబాబు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో భారత్ అమెరికా భాగస్వామ్యం బలపడిందని గుర్తు చేశారు. ట్రంప్ గెలవడంతో వారణాసిలో చాలా మంది సంబరాలు చేసుకున్నారు. మోదీ, ట్రంప్ ఫోటోలు ప్రదర్శించారు, టపాకాయలు కాల్చారు, బ్యాండ్ వాయిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం దేశీయ స్టాక్ మార్కెట్లో ఉత్సాహం నింపింది. ఐటీ, ఫార్మా షేర్లలో భారీ కొనుగోలు జరగడంతో సెన్సెక్స్ 1% పైగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని స్వాగతిస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో భారీ శిల్పాన్ని రూపొందించారు. యూపీలోని ప్రయాగ్రాజ్లోనూ ట్రంప్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ట్రంప్ ఫోటో పట్టుకుని పూజలు చేశారు, మిఠాయిలు తినిపించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో యూపీలో ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. లక్నోలోని దాదామియా దర్గాలో చాదర్ సమర్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేసిన తమిళనాడులోని ఆమె పూర్వీకుల గ్రామస్తులు ఫలితాలు చూసి నిరాశకు లోనయ్యారు. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే లక్ష్యంతో పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఎటువంటి గ్యారంటీ లేకుండా 10 లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందొచ్చు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎఫ్సీఐకి 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయింపుకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. దీనిపై ఎన్నికైన ప్రజాప్రతినిధులతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసింది. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలతో పాటు జాతీయ ఐక్యత పరిరక్షించేలా ఈ ప్రక్రియ ఉండాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానంపై బీజేపీ సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ప్రత్యేక హోదా తీర్మానాన్ని ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కశ్మీర్లో బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు. రాజ్యాంగ మూల సూత్రాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. అణగారిన వర్గాల హక్కులు కాలరాయడం వాటి ఎజెండా అని విమర్శించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన రాజ్యాంగ సమ్మేళన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాగ్పూర్లోని దీక్షా భూమిని సందర్శించారు. భారత్ ని అణిచివేయాలన్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. ప్రస్తుతం ధర్మం, అధర్మం మధ్య యుద్ధం జరుగుతోందని తెలిపారు. సమానత్వం, న్యాయం, లౌకికవాదమనే రాజ్యాంగ విలువల్ని బీజేపీ, ప్రధాని మోదీ కాలరాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు వైనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక. మైసూర్లో ముడా స్కామ్లో లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. దాదాపు 2 గంటల పాటు ఈ విచారణ సాగింది. లోకాయుక్త అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు సిద్ధరామయ్య. తాను జవాబులు వాళ్ళు రికార్డ్ చేసుకున్నారని వెల్లడించారు. ఆర్థికంగా ఎదుగుతున్న దక్షిణాది రాష్ట్రాలు ఉత్తర భారత రాష్ట్రాలకు ఉదారంగా నిధులిస్తున్నాయని తెలిపారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. కెనడాలోని బ్రాంప్టన్లో ఆలయంపై దాడిని నిరసిస్తూ ముంబైలోని కెనడా కాన్సులేట్ ముందు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అతిపెద్ద పండుగ ఛట్ పూజను బీహార్ వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. బీహార్కు చెందిన ఎంపీ శాంభవి చౌదరి తన నివాసంలో పండుగ చేసుకున్నారు. లైంగిక దాడి కేసులో ప్రముఖ మలయాళ నటుడు నివీన్ పౌలీకి విముక్తి లభించింది. నిందితుల జాబితా నుంచి ఆయన పేరు తొలగించాలని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు.